జై జగన్ జై జగన్। మరి ఈ రోజు నర్సీపట్నం నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికార యాత్ర సభకు విచ్చేసినటువంటి వేలాది మంది ఆడపడుచులకు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు హృదయపూర్వక నమస్కారములతో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్న ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ గారు, మనందరికీ కూడా ఎంతో ఆత్మీయులు మాజీ టీటీడీ చైర్మన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలతో, వేదిక మీద ఉన్నటువంటి మనందరి ఆత్మీయ నాయకులు, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర పంచాయతీ శాఖ మార్చులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పాయకరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గొల్ల బాబురావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు గారికి, సోదరి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారికి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారికి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నవరత్నాల కన్వీనర్ అయినటువంటి నారాయణమూర్తి గారికి, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మహిళా ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఇదే నా నమస్కారం। ఈరోజు మరి నిజంగా ఈ సభ చూస్తూ ఉంటే మరి ఎక్కడ జరుగుతుంది ఈ సభ? మా సోదరుడు, మా ప్రియాతి ప్రియమైన నర్సీపట్నం శాసనసభ్యులు ఇప్పుడే మాట్లాడారు। మరి నర్సీపట్నంలో చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ అని చెప్పుకున్న ఒక నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో జరుగుతుంది ఈ సభ। మరి ఈ సభలో వచ్చిన వేలాది మంది అక్క చెల్లెమ్మలు మరి మనం పిలిస్తే వచ్చిన వారు కాదు, స్వచ్ఛందంగా తూర్పు కొండల్లో ఉదయించే సూర్యునిలా అన్నొచ్చాడదిగో మన బ్రతుకులు మార్చేందుకు ఇలా అని 2019లో అన్న వెంట నడిచిన అక్క చెల్లెమ్మలు ఈరోజు 2024 ఎలక్షన్ ముందు మరి 2 రోజుల్లో నూతన సంవత్సరం కూడా రాబోతూ ఉంది। మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే తన పాదయాత్రలో మాట ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల కార్యక్రమం, మాట ఇచ్చినది కాకుండా ఇంకా మెన్నగా అక్క చెల్లెమ్మలకి ఇంటి పట్టాలు, మరి అవ్వ తాతలకి జనవరి 1 నుంచి 3000 రూపాయల పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యా దీవెన, ఇలాగ ప్రతి కుటుంబానికి ఈరోజు జగనన్న వారి మనసుల్లో ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక మేనమామగా ఈరోజు సుస్థిరంగా స్థానం సంపాదించుకొని ఈరోజు ఈ జన ప్రభంజనం ఇక్కడికి వచ్చింది అంటే అది మన జగనన్న ప్రభుత్వం, మన జగనన్న సామ్రాజ్యం। వై నాట్ 175 అన్న నినాదానికి మచ్చుతునక ఈ నర్సీపట్నం నియోజకవర్గ సభ అని ఈరోజు చెప్పడానికి ఎంతో ఆనందిస్తూ మరి వాళ్ళ మహనీయులందరి తాలూకా ఫోటోలతో మన సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉంది। బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఏ మహనీయులైతే రాజ్యాంగం రాశారో, ఏ మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పోరాటం చేశారో, ఏ బీసీలకి ప్రాధాన్యత వహించినటువంటి జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాల కోసం అసూలు బాసారో, ఇవాళ అటువంటి సాధికారత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తుందని ఇవాళ ఢిల్లీ స్థాయిలో మాట్లాడుకున్నారంటే అది మన జగనన్న ప్రభుత్వం, అది మన సంక్షేమ ప్రభుత్వం, అది మన రైతు సాధికార ప్రభుత్వం, ఇది మన అవ్వా తాతల సంక్షేమ ప్రభుత్వం। మరి రాబోయే రోజుల్లో 2024లో మరి ఇచ్చిన మాట కంటే మిన్నగా మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి తన తండ్రి గారు ఏ ఆశయాలతో అయితే పనిచేశారో, ఎలాగైతే ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారో
తన తండ్రి గారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి జగనన్న ఇవాళ 10 అడుగులు ముందుకు వేశారని చెప్పి ఈ రోజు ఈ సభ వేదిక ద్వారా మాట్లాడడానికి ఎంతో ఎంతో సంతోషిస్తూ మరి ఇవాళ కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఓటు వేయలేని వాళ్ళు కూడా ఈ రోజు సంక్షేమం అందుకున్నారు అంటే అది మన జగనన్న ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి ఎంతో ఆనందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పిన్నెలు, అవ్వ, తాతలందరికీ కూడా మరి మీరందరూ అలనాడు మన జగనన్న చెప్పారు, నేను వస్తాను మీ మధ్యకి, సంక్షేమం అందుకున్న ప్రతి గుండె కూడా నాకు ఆదరించి దీవించి మళ్ళీ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకునే రకంగా మనందరూ కూడా అడుగులో అడుగు వేసి ఆయన మాటలు, ఆయన దీవెనలు మననం చేసుకొని తప్పనిసరిగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మళ్ళీ మళ్ళీ మన జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా సోదరుడు పట్ల ఉమాశంకర్ గణేష్ గారు మరి నిరంతరం మీకోసం ఆశించే వ్యక్తి, మరి ఒక మెడికల్ కాలేజ్ గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి మీకు ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడంలో గణేష్ చేసిన కృషికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. సీఎం గారిని మరి మాకు కావాలి మెడికల్ కాలేజ్ అంటే అనకాపల్లిలో శాంక్షన్ అయ్యి మరి కొన్ని ఇబ్బందులతో లేట్ అవుతూ ఉంటే గణేష్ పట్టుదలతో ఈరోజు నర్సీపట్నంకి మెడికల్ కాలేజ్ అని వచ్చిందని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తూ అభినందనలు అందజేస్తూ